అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? క్లైమేట్ మారిపోయింది అని, మరి చాలామందికి జ్వరాలు వస్తున్నాయి అని చాలామంది చెప్తా ఉంటున్నారు. ఈరోజు చక్కటి వాగ్దానము, నాతో మాట్లాడిన వాగ్దానము మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. నాకు 2024లో సర్జరీ అయినప్పుడు చాలా బలహీనమైపోయి బెడ్ నుంచి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది, ఏడ్చాను. దేవుడు అనేకులు వచ్చి నన్ను దర్శించారు, కానీ దేవుడు నన్ను దర్శించి ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేశాడు. అదే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. రోమా 8:11. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింప చేయను. ఏ ఆత్మ అయితే యేసయ్యని లేపిందో అదే ఆత్మ మీలో ఉంటే, మీ శరీరంలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే, మీ ఆత్మలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే, శరీరం ఆత్మలో పరిపూర్ణమైన దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఏది మీకు ఎంత మాత్రం హాని చేయలేదు. జాన్ జీ లేక్ అనే ఒక గొప్ప సేవకుడు అండి. ఆయన గురించి విన్నప్పుడు ఆశ్చర్యపడిపోయిన సంగతి ఏంటంటే, 1900 సంవత్సరంలో అమెరికాలో బూబానిక్ ప్లేగ్ వచ్చింది. ఇప్పుడు మన కోవిడ్ ఎలా వచ్చిందో అలాగా బూబానిక్ ప్లేగ్ వచ్చింది. ఈ యొక్క తెగులు ఎలా అంటే, ఇప్పుడు మనం కోవిడ్లో ఎలాగైతే మాస్క్స్, గ్లౌజ్ యూజ్ చేసామో, అలాగే డ్రెస్ కూడా యూజ్ చేసాము, అలాగే ఆ టైంలో అలాగా వచ్చింది. వాళ్ళందరూ కూడా అలాగే వేసుకునేవారంట. అయితే ఆ దేశంలో దాదాపు 60% మందికి సోకిందంట. 60% అంటే 60% మంది ఆ దేశంలో ఈ తెగులుకి బాధపడ్డారు. అయితే ఆయన మాత్రము ఆ యొక్క ప్రదేశంలో గ్లౌజ్ లేకుండా, మాస్క్ లేకుండా వెళ్ళి అందరినీ సందర్శించి నర్సుల వల్లే ఆయన కూడా వారికి పరిచర్య చేయడము చూసి బ్రిటిష్ డాక్టర్స్ ఆయనతో ఒక మాట అడుగుతారు. అదేంటి, మేమందరం మాస్క్స్ వేసుకున్నాము, గ్లౌజ్ వేసుకున్నాము, అక్కడ లిటరల్గా ఈ వైరస్ ఎంత సోకిందంటే మన కళ్ళ ముందే పటపట మనుషులు చనిపోతున్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్. నువ్వు అలాగ వస్తున్నావు ఏంటి అంటే, నాకేం కాదు, రోమా 8:11 ఇదే వాగ్దానం చూపించాడంట. నాలో యేసయ్య ఉన్నాడు, ఆయన ఆత్మ నాలో ఉంది, నన్ను మరణంలోనికి ఏది నన్ను ఇంకా తీసుకెళ్ళదు అని, ఆ వైరస్ నన్ను ఏం చేయదని చెప్పాడు. వారు వెంటనే టెస్ట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది నాకని. సైంటిస్ట్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చోబెట్టి చేయి చాపి ఆ యొక్క ఆ తెగులు వచ్చిన అతడి లంగ్స్ నుంచి ఫోమ్ని, లంగ్లో నుండి ఫోమ్ని తీసి ఆయన చేతిలో పెట్టారంట. వైరస్ వచ్చిన అతను చేతులు లంగ్స్లోంచి అది తీసి జాన్ జీ లేక్ గారి యొక్క చేతి మీద పెట్టారంట. చేతి మీద పెట్టి మైక్రోస్కోప్లో చూసారంట. సెకండ్లలో ఆ వైరస్ చచ్చిపోయిందంట. ఎంతమందినైతే చంపిన ఆ వైరస్ జాన్ జీ లేక్ చేతిలో పెట్టగానే ఆ వైరస్ సెకండ్లలో చనిపోయింది. ఏదో వచ్చి ఆ వైరస్ని తినేస్తున్నట్టుగా అనిపించిందంట. ఎంత అద్భుతం కదండి! ఆయన విశ్వాసం ఎంత గొప్పది. ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ మన శరీరంలో, మన ఆత్మలో ఉంటే ఇటువంటి కార్యాలు చూస్తామంటున్నారు. వారు ఆశ్చర్యపడిపోయారు. మీకు తెలుసా, అమెరికా దేశము చాలా సేఫెస్ట్ కంట్రీ అయిందంట జాన్ జీ లేక్ ఉన్నప్పుడు. రోజుకి 10,000 మందిని స్వస్థపరిచేవాడంట. ఎందుకు అంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఆయనలో ఉన్న ఆత్మ మృతులలో నుండి అనేకులను తప్పించింది. ఈరోజు అదే దేవుని ఆత్మ పనిచేస్తుంది మన జీవితంలో. నీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా? నాకు పిల్లలు కావట్లేదని నువ్వు అనుకుంటున్నావా? లేక నా జీవితంలో అసలు ఏంటి సమస్యలు, ఏంటి అనారోగ్యం, ఏంటి మెడిసిన్స్ ఏంటి అని నువ్వు బాధపడుతున్నావా? దేవుని ఆత్మ మృతులలో నుండి యేసయ్యని లేపిన అదే ఆత్మ నీలో కూడా పనిచేస్తుంది. ఈ రోమా 8:11 నీ జీవితంలో జరిగించును గాక. ఎందుకంటే నా జీవితంలో నేను కూడా భయంకరమైన అవస్థ గుండా వెళ్ళినప్పుడు ఈ వాక్యం తర్వాత దేవుడు మాట్లాడిన అప్పుడు నాకు ఈ వాక్యం యొక్క విలువ తెలీదు. తర్వాత తెలుసుకున్నాను. ఆత్మ, ఇదే వాక్యం నేను పదే చెప్పుకునేదాన్ని ఇంగ్లీష్లో. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఇన్ మీ. కాబట్టి నేను బలవంతురాల్ని. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఏ ఆత్మ అయితే దేవుని లేపిందో అదే ఆత్మ నాలో కూడా ఉందని నువ్వు కూడా నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి, ఏదైతే నేను బాధ పెడుతుందో, ఏ శరీరంలో నా రోగం బాధ పెడుతుందో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అది సైటే కావచ్చు, ఇయర్ ప్రాబ్లమే కావచ్చు, హార్ట్ ప్రాబ్లమే కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పీసీఓస్ కావచ్చు, లివర్ ఇష్యూస్ కావచ్చు, లంగ్ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదేమైనా ప్రార్థన చేయండి. నీతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, ఏ వైరస్ అయినా నీ ఆత్మ ముందు చండిపోవాల్సిందేనాయన. ఎవరైతే ఈరోజు అయ్యా నాయన మరి దేశాలు
వెళ్తున్నారో, ప్రాంతాలు వెళ్తున్నారో, డాక్టర్స్ అంటూ ఆ డాక్టర్ అని ఈ డాక్టర్ అని ఒక హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్ వెళ్తున్నారో, ఈ రోజు రోమా 8:11 ప్రకారం వారి జీవితంలో పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రకటిస్తున్నాము నాయన ప్రభ. సేవకులు మొదలుకొని అయ్యా పిల్లలు మొదలుకొని పాపలు ప్రతి ఒక్కరు నాయన ప్రభ, ఎవరైతే ఈ ప్రార్థన నమ్మి ఈ వాక్యాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారు వారి జీవితంలో గొప్ప స్వస్థతను చూడబోచున్నామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. యు ఆర్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. కాబట్టి ఈరోజు కింద వాగ్దానం రాయండి. నో వైరస్ కెన్ టచ్ మీ, నో ఇల్నెస్ కెన్ టచ్ మీ. ఐ ఆమ్ హీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. వన్స్ అగైన్ ప్రైజ్ లార్డ్.